పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు డెవలప్మెంట్ అథారిటీ కింద అనుమతులు లేవని నోటీసులు అంటించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజున పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకు ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాలయానికి అనుమతులు లేకుండా కట్టించారని చెప్పి ఈరోజు ఒక నోటీసు మాకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటీస్ అందించడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని ఈ ప్రభుత్వం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి మరి ఆర్డర్ తీసుకొచ్చినా సరే అది ఆర్డర్ మాకు చేతికి అందే లోపు, అంటే ఆర్డర్ అంత ముందు రోజు కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ తీసుకోవడం జనరల్గా మరుసటి రోజు ఉంటుంది కోర్టు ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీ వచ్చే లోపే ఉదయం 5 గంటలకే ప్రారంభించి ఈ యొక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఆఫీసులన్నింటినీ కూడా అనుమతులు లేవు, వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేయటం. ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు జిల్లా ఆఫీసుకు కూడా ఈరోజు నోటీసులు అంటించే కార్యక్రమం చేయటం జరిగింది. దీని మీద అనుమతుల గురించి ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ మీడియాకి తెలియజేయాలనే కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట అసలు ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2014-19 మధ్య పార్టీ ఆఫీసుల కోసం నిర్మాణం కోసం టీడీపీ కేటాయించుకున్న స్థలాలు ఇవన్నీ. ఒక్కసారి దీని గురించి ముందు వివరాలన్నీ కూడా మీకు అందజేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు జీవోలు పాస్ చేసుకుని జిల్లా ఆఫీసులకి జిల్లా కార్యాలయాల కోసం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎకరం స్థలాన్ని 33 సంవత్సరాల లీజు, ఎకరం 1000 రూపాయలు. ఇది జియో నెంబర్ కూడా మీకు లోపల జియో ఇష్యూలు కూడా ఇస్తున్నాం, ఆ సంబంధిత జియో నెంబర్ కూడా జియో నెంబర్ 279. ఇట్ వాజ్ గివెన్ ఇన్ 2015. 2015లో ఇచ్చాడు జియో. కట్టడం జరిగింది లీజ్ అమౌంట్. ఆ తర్వాత ప్లాన్ అప్రూవల్ కూడా సంబంధిత అధికారుల చేత ప్లాన్ అప్రూవల్ ప్లస్ ప్రభుత్వానికి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కూడా 1,49,800 రూపాయలు కన్స్ట్రక్షన్ కూడా చలానా కట్టడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం కోసం ప్లాన్ అప్రూవల్ కోసం. ఇవన్నీ కూడా మీకు కాపీలు అందజేస్తాం. ఈ ప్లాన్ అప్రూవల్ కోసం కూడా ప్లాన్ అప్రూవల్, సంబంధిత అప్రూవ్డ్ అనే కాపీలు ఇవన్నీ కూడా మీకు లింగంగుంట పంచాయతీ నుంచి మేము పొందటం జరిగింది. అయితే ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అంటే వీళ్ళు నోటీస్ అందించడం, అంటే బిల్డింగ్ అన్ని పంచాయతీ లెవెల్లో అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టడం జరిగింది. అయితే ఇది మోర్ దాన్ 350 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉంది. దీన్ని పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దీని అప్రూవల్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2022లో లేదు, అది తర్వాత ఫామ్ అయింది కాబట్టి దాని నుంచి అనుమతులు పొందలేకపోయాం. దీన్ని అంతకుముందే పంచాయతీ తీర్మానం తీసుకోవడం, పంచాయతీ కిందనే ఈ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ రొటీన్గా ఇప్పుడు మనం సగటున ఇక్కడ ఏ బిల్డింగులు తీసుకున్నా కంప్లీట్గా ఎవరికి పర్మిషన్లు ఎక్కడా లేవు.
పర్మిషన్ తీసుకోవాలంటే కొంతమంది రెగ్యులేషన్ పడేస్తాం, కొంతమంది తర్వాత బీఆర్ఓ కింద బిల్డింగ్ రెగ్యులేషన్ దీని కింద రెగ్యులేషన్ తీసుకుంటాం. అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము అప్లికేషన్ ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్లికేషన్ పెట్టాం. అట్లానే లీగల్గా కూడా దీని మీద ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లీగల్గా కూడా ఇది అన్ని పర్మిషన్లు, పంచాయతీ తీర్మానాలు, పంచాయతీ అప్రూవల్స్ అన్నీ తీసుకున్నాం. ఒక డిటిసిపి అప్రూవల్ ఏదైతే పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకోవాలో అది ఒక్కటే పెండింగ్లో ఉంది. దానికి కూడా అప్లికేషన్ పడేది, ఎందుకంటే అప్పటికి కూడా ఫామ్ కాలేదు కాబట్టి మేము పంచాయతీ తీర్మానం చేసి నిర్మాణం చేసే కార్యక్రమం చేశాం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు 2014 నుంచి 19 వరకు మీరు కట్టుకున్న బిల్డింగులన్నిటికీ పర్మిషన్ ఉన్నాయో లేదో మేము ఎవరం కూడా వెరిఫై చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలో పార్టీ ఆఫీసులు కదా అని ఎవ్వరం కూడా బట్టి చూడాలి. ఇది కేవలం కక్ష సాధింపు చర్యతో, కక్ష సాధింపు కార్యక్రమంగా